అందరికి నమస్తే అండి. హెడ్డింగ్ చూశారు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అండ్ టీవీ5 బిఆర్ నాయుడు గారికి పడట్లేదా? ఓపెన్ సీక్రెట్, పడట్లేదు. ఎందుకంటే తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలను, అంతర్గత వ్యవహారాలను, పాలసీ డెసిషన్స్ను, బోర్డు తీర్మానాలను, అక్కడ బోర్డు పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను టార్గెట్ చేస్తూ, తప్పుపడుతూ, సూక్ష్మ పరిశీలన చేస్తూ, పెద్దదిగా చేస్తూ ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తున్నాయి. అవి పదే పదే రిపీట్ అవుతున్నాయి. దాంతో తిరుమలలో ఏదో జరిగిపోతుంది, సో అది ప్రజలకు నష్టం, భక్తులకు నష్టం, ప్రభుత్వానికి నష్టం, బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసేసుకుంటున్నారు, సో దానివలన చాలా నష్టం జరిగిపోతుంది అనేటట్టు ఆంధ్రజ్యోతిలో ఇటీవల కొన్ని వార్తలు తరచూ వస్తున్నాయి. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య ధోరణి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న యుగో ప్రాబ్లం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేస్తోంది. ఇది నేను కొంచెం చెప్పాలంటే సెన్సిటివ్ అంశం, కొంచెం డెప్త్గానే మాట్లాడాల్సి ఉంటుంది. నిజమే, ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తున్నమాట నిజం, దాన్ని ఎవరు కాదనలేరు. నిన్న కూడా ఒక వార్త వచ్చింది, అదేంటంటే తిరుమలలో ఈ శిల్పకళ శిక్షణ వేదిక ఒకటి ఉంది. సో అది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. సో దాన్ని తీసేసి అక్కడ ఒక టౌన్షిప్ లాగా కట్టాలనేది టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆ బోర్డు నిర్ణయం టీటీడీ చైర్మన్ గారి నిర్ణయమే, ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, బోర్డు ఆమోదించేసింది అని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దాన్ని తప్పుపడుతూ లేదు అసలు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏకపక్షంగా ఉందని చెప్పి టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దాన్ని ఖండించారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను ఖండించి అది ఎప్పుడు పాత నిర్ణయమే, అది ఈ చైర్మన్ గారు సొంత నిర్ణయం ఏమీ కాదు అని చెప్పి ఏబిఎన్లో వచ్చిన వార్తను ఖండిస్తూ అదేం చెప్పారంటే, దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ పిల్గ్రిమ్ టౌన్షిప్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ పిల్గ్రిమ్ టౌన్షిప్స్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా ల్యాండ్ మార్క్ను శ్రీ వెంకటేశ్వర స్వామి సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థను చూపించడం జరిగింది. ఇది బోర్డు పరమైన నిర్ణయము. ఇది 2018లో అలిపిరి సమీపంలో భక్తుల వసతి మరియు అనుబంధ సదుపాయాల కోసం ఎల్ఎన్టీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్రణాళికలో అని చెప్పి సుమారుగా ఒక క్లారిటీ మొత్తం ఇచ్చారులే. సో ఇది కేవలం టీటీడీ ఇప్పుడున్న చైర్మన్ గారి పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు, బోర్డు పరంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అలిపిరిలో ఎస్విఐటిఎస్ను సూచిస్తూ ప్రతిపాదిస్తున్న టౌన్షిప్ ప్రాజెక్టు వాస్తవానికి 2018లో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో భాగంగా నిర్ణయించబడింది. సో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా ఆంధ్రజ్యోతిలో వార్త రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు వరకు జరిగిన వివాదం చాలా సింపుల్. అయితే నిజానికి ఏబిఎన్లో పదే పదే కెలుకుతున్న మాట వాస్తవమే. టీటీడీకి సంబంధించిన అంశాలను వక్రీకరించి రాస్తున్న మాట వాస్తవమే. దానికి కారణాలు ఉన్నాయి. ఈయన మీడియా అదిపితే, ఆయన మీడియా అదిపితే. ఈయన టీడీపీకి సేవ చేశారు, ఈయన టీడీపీకి సేవ చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వ్యక్తి, ఈయన చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వ్యక్తి. ఈయన అదే సామాజిక వర్గం, ఈయన అదే సామాజిక వర్గం. మరి ఈయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి ఆయనకి ఏమీ ఇవ్వకపోతే అలుగుతారుగా, కోపం ఉంటుందిగా. సింపుల్. అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారేమీ స్వయంగా తన కోరుకోలే, పదవి కోరుకోలే. కానీ తాను కొంతమందికి ఇవ్వమని సిఫార్సు చేశారు. అది ఎవరు అనేది నేను చెప్పకూడదులే. అడిగారు, ఇవ్వమని సిఫార్సు చేశారు. వాళ్ళని పట్టించుకోలేదు, ఇవ్వలేదు. అంతర్గతంగా జరిగింది అది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళి వాళ్ళకి పదవులు ఇవ్వమని అడిగారు. వాళ్ళిద్దరికి పదవులు ఇవ్వాలి. అందులో ఒక వ్యక్తి, ఒక మహిళకు టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఇవ్వమని అడిగారు అనేది ఒక అంతర్గత సమాచారం, విశ్వసనీయ సమాచారం. కానీ దాన్ని కూటమి పెద్దలు పట్టించుకోలేదు, ఇవ్వలేదు. దాంతో కొంత హర్ట్ అయి పక్కన ఉన్నారు, అవకాశం కోసం వెతుకుతూ ఉన్నారు. ఈలోగా టీటీడీలో జరుగుతున్న నిర్ణయాలను ఇలా పదే పదే రాస్తున్నారనమాట. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అంటే ఇక్కడ టీటీడీలో జరుగుతున్న విషయాలను రాయాలి అనుకుంటే వక్రీకరించి రాయక్కర్లా, ఏకపక్షంగా రాయక్కర్లా. అసలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారనే డెప్త్గా రాయొచ్చు. దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏమిటి, భక్తులకు నష్టం ఏంటి, టీటీడీకి నష్టం ఏంటి, ప్రభుత్వానికి నష్టం ఏంటి అనేది ఈవెన్ చైర్మన్ వివరంతో సహా, ఈఓ వివరంతో సహా రాయొచ్చు. కానీ ఏకపక్షంగా చైర్మన్ని టార్గెట్ చేస్తూ రాయక్కర్లా. కానీ ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో అలా రాశారు. అంటే ఇదంతా కూడా మనసులో ఒక దురుద్దేశం ఉన్నప్పుడు, మనసులో ఒక రకమైన ఈగో లాంటిది ఉన్నప్పుడు, తన కోరిక నెరవేరట్లేదు, తను అనుకున్నది జరగలేదు అన్నప్పుడు అలా టార్గెట్ చేయడం మీడియాలకు అలవాటే. సాధారణంగా రెండు వ్యతిరేక మీడియాలు తలపెడితే, అంటే
వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా తలబెడితే ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. అరే నువ్వు తిన్నావు, నేను తిన్నాను, సో ఎవరు తిన్నదో వాళ్ళు మళ్ళీ కక్కిస్తే బాగోదు కదా, సో వదిలేద్దాంలే అని ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతారు. కానీ ఒకే వర్గానికి సంబంధించిన మీడియా మధ్య ఫైట్ జరిగినప్పుడు కాంప్రమైజ్ చేయాలి అంటే ఆ వర్గ పెద్ద రంగంలోకి దిగాలి. అంటే ఇక్కడ ఒకటి పార్టీ పెద్దల రంగంలోకి దిగాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఇద్దరిని కూర్చోబెట్టకపోయినా ఇద్దరితో మాట్లాడాలి, లేదా ఆ శ్రేయోభిలాషులు ఉంటారుగా వాళ్ళైనా రంగంలోకి దిగి మాట్లాడాలి. కాకపోతే ఏబిఎన్ ఆర్కే గారు అంత ఈజీగా ఇనే రకం కాదు. సో చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది.